ఇక్కడ గొర్రెల కాపరి గురించి రాస్తుంది. ఎవరు రాస్తున్నారు? ఎవరి గురించి? గొర్రెల కాపరి గురించి. అయితే కొందరు జ్ఞానులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. జ్ఞానులు ఏం చూసి యేసుప్రభుని తెలుసుకున్నారు? జ్ఞానులు విద్యను బట్టి, జ్ఞానాన్ని బట్టి వాళ్ళ గురించి ఏం రాస్తారంటే, వారు ఆస్ట్రాలజీ, నక్షత్ర శాస్త్రం కలిగినటువంటి వాళ్ళంట. వాళ్ళు నక్షత్రాల చూసి నక్షత్ర జ్ఞానము కలిగినారు. వాళ్ళని ఒరిజినల్ తెలుగు భాషలో అంటే మేఘాయిలు, మేఘ సందేశము తెలిపేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆస్ట్రాలజీ, నక్షత్రాలు చెప్తారు. మన హిందూ దేశంలో కూడా నక్షత్రాల పేరున్నాయి. అరుంధతి నక్షత్రం అని, ఫలానా ఫలానా నక్షత్రం అని. వాడు ఏ నక్షత్రంలో పుడితే ఆ రీతిగా వాడు అట్లా పెరుగుతాయని చెప్పేసి మరి నక్షత్రాల రాశి మనకు ఉంది. కావాలంటే అది నక్షత్రాలు వచ్చి మీకు యూట్యూబ్లో అది నెట్లో కూడా దొరుకుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు? నక్షత్రాలు రాసి ఒక మూల పురుషుడు, యుగ పురుషుడు కాదు. యుగ పురుషుడు అంటే మూల పురుషుడికి తేడా ఏంటి? యుగ పురుషుడు అంటే ఈ యుగంలో పుట్టి ఇప్పుడే పోయేవాడు. మూల పురుషుడు అంటే ఇంకా మూలము, ఇంకా ఆయనే అనమాట, ఆధారము. మూల పురుషుడు పుడతారు ఎవరని చెప్పేసి ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఏ నక్షత్రంలో పుడతాడో తెలిసినారు. కానీ కరెక్ట్ పని ఏంటంటే, మన క్రిస్మస్ పండుగ ఈ సీజన్లో రావడానికి కారణం ఏంటంటే, నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క సీజన్లోనే ఉదయిస్తుంది. ఇంకా కొన్ని నక్షత్రాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. ఈ చంద్రగ్రహణము ఇవన్నీ ఎలా కలుగుతాయి చెప్పండి? ఆ నక్షత్రము కొన్ని ఏండ్ల తర్వాత మనం రాస్తా ఉంటాం, ఇది అరుదైన నక్షత్రము, 5,000 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపిస్తుందని చెప్పేసి. అట్లా యేసు ప్రభు వారి యొక్క నక్షత్రం మరి పుట్టినప్పుడు ఈ నక్షత్రంలో ఈయన పుడతాడని చెప్పేసి నక్షత్రం వచ్చి చెప్పలే, టైం. ఇప్పుడు చూస్తారు కదా, దాన్ని ఏమంటారు? పంచాంగము తెలుసు కదా. ఇప్పుడు కుండిలే చూస్తారు. ఇప్పుడు నాకు ఆమెకు పెళ్లి కావాలంటే పంచాంగం చూడాలి. పంచాంగం చూడాలంటే నేను ఏ రాశిలో పుట్టానో ఆమె ఏ రాశిలో పుట్టింది. నేను సింహరాశిలో పుట్టిండాలా, మేకరాశిలో పుట్టిండాలా, అప్పుడు మాత్రమే సంసారం ఉంటుంది. ఆమె పొరపాటున సింహరాశిలో పుట్టి నేను మేకరాశిలో పుట్టినాను అనుకుని ఆమె నన్ను తినేస్తుంది. కాబట్టి సంసారము ఏమవుతుంది? పటాపంచలు అయిపోతుంది. అంటే అది మనుషులు కల్పించినట్టు. అందుకని వాళ్ళు ఏం చేసినారంటే, ఆ రాశిలో ఆయన పుట్టినాడు కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరిస్తూ వాళ్ళంట కొన్ని ఏండ్లు ప్రయాణం చేసినారంట. ఎన్ని ఏండ్లు? కొన్ని ఏండ్లు ప్రయాణం చేసినారు. ఇది సందేశము గొర్రెల కాపరి దగ్గరికి ఎప్పుడు పోయిందంటే, పుట్టిన వెంటనే పోయింది. పుట్టిన వెంటనే పోయి ఏమంటున్నాడు? అది పొలంలో ఉండి ఏమో కాచుకుని ప్రభు ఇచ్చి ప్రకాశించి దూత, ఇదిగో మహాసందేశం తెలియజేసాం, దావీదు పట్టణం ముందు ఎప్పుడు పుట్టినాడంట. వీళ్ళకి సమాచారం ఎప్పుడు పోయిందండి? ఆ రోజే పోయింది. వాళ్ళ లేట్ లతీఫ్లు కాదు. వండిన బిర్యానీ పాసిపోయిన తర్వాత వచ్చి తింటా సార్, నువ్వు అట్లనే పెట్టి ఫ్రిడ్జ్లో లేదు. ఇది పుట్టిన వెంటనే. కానీ గొర్రెల కాపరులు ఎలాంటి వాళ్ళు చెప్పండి? గొర్రెల కాపరులకు స్వభావం ఏంటి? మొట్టమొదట జ్ఞానం లేని వాళ్ళు. అవునా? మీలలో ఎవరైనా గొల్లలు ఉంటే ఏమనుకోవద్దు. ప్రతి గొల్లోనికి వ్యాపకాయంత ఎర్రి ఉంటుందంట. అయితే ఒక ఆయన ఇట్లా స్టోరీ చెప్పాడు. వీళ్ళ నల్గొండ డిస్టిక్లో నిజంగానే జరిగిందంట. ఏం జరిగిందంటే, ఒక గొల్లాయన గొర్రెలు కాచుకుంటా ఉంటే ఒక ఆయన తిరిగి ముందు తొడిపోయాడంట. ఏమయ్యా మల్లయ్య,
గొర్రెలు బాగా కాస్తున్నాయని నాకు అడమాంసం ఉద్దేశింది వయా, నాకు మటన్ లేదు, ఏం చేయాలని చెప్పి నా దగ్గర పైసలు ఎక్కువ లేవంటే, పైసలు ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయన్నారు. 100 రూపాయలకి ఏ గొర్రె వస్తుంది అంటే, ఇక అది బీమారు ఉంది కదా, అది ఏమన్నా ఇస్తా 100 రూపాయలకని. ఈయన అనుకున్నాడు ఇది రేపు మాప చచ్చిపోతుంది, బీమారు ఉంది కదా, 100 రూపాయలకి ఇచ్చేద్దామని ఇచ్చేసిండు. ఈ తెలుగు మంత్రులు మాటల్లో పెట్టి ఏమంటుండే తెలుసా, సేపు అయిన తర్వాత, అరే మల్లయ్య ఈ 100 రూపాయలు నువ్వే ఉంచుకో, ఈ బీమార్ అయిన దాన్ని కూడా నువ్వే ఉంచుకో అంటే మనోడు ఖుషి అయిపోయాడు. 100 రూపాయలు నువ్వే ఉంచుకో, 100 రూపాయలు ఇయ్యలే, బీమార్ అయింది కూడా నువ్వే ఉంచుకో, నాకు జర పిల్లని రాదా అన్నాడు. తర్వాత జసేపు ఇంకా మాటల్లో పెట్టి 100 రూపాయలు నువ్వే ఉంచుకో, బీమార్ అయిన దాన్ని నువ్వే ఉంచుకో, ఆ పిల్లని నావే ఉంచుకో, జర అది ఈ మరకని. ఆ తర్వాత ఇట్లనే చెప్పుకుంటూ అది నువ్వే ఉంచుకో, ఇది నువ్వే ఉంచుకో నాకు అది అని చెప్పేసి శ్రేష్టమైన తీసుకుపోయి కోసుకొని తినేసిండు. ఇంటికి పోయినాక భార్యతో చెప్తున్నాడు, ఎర్రాయన ఆ పటేల్ ఎంత మంచివాడమ్మా, 100 రూపాయలు నన్నే ఉంచుకోమన్నాడు, ఈ బీమారైన దాన్ని నన్నే ఉంచుకోమన్నాడు, ఆ పిల్లని నన్నే ఉంచుకోమన్నాడు, ఆ పెద్దదాన్ని నన్నే ఉంచుకోమన్నాడు, అది తీసుకొని ఇవన్నీ మనకే 100 రూపాయలు కూడా మనకే. 100 రూపాయలు ఏ అంటారే, నేను తీసుకోలేదు కదా అంట. 100 రూపాయలు అంటే పెళ్ళాం అంటుంది, అరే బుద్ధి లేనాడా, ఈ బీమారు అనేది మనదే, ఆ పిల్ల మనదే, ఆ మరక మనదే, అది మనదే, వాడినికి ఇచ్చింది ఏంది, చలో వాడి మీదకి పంచాయతీకి పోదాం పని. వాడినంటాడంట, పంచాయతీకి రావాలంటే ఒట్టిగా రాను, నాకు చేతికి కడము కాళ్ళకి ఏమో ఉంటాయి కదా, నాకు అవి ఉంటేనే నేను వస్తా, లేకుంటే రానని చెప్పాడంట. అరే మరి పంచాయతీ ఏంటంటే ఈయన చేతిలో కడము, ఈయన చేతిలో ఉన్నటువంటి అవి తీసి ఆయనకి ఇచ్చేసి పంచాయతీకి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి తెలియపోలేడు ఏమంటున్నాడు తెలుసా, ఈయన అన్ని మాటలు నెపద్దలు ఆడుతున్నాడయా, ఎవడైనా నేను చెప్పిన మాటలు వింటాడా, వినడు కదా, ఇంకా జరసేపు అయితే ఈ కడాలు కాళ్ళకున్నటువంటి పట్టీలు కూడా నాయ అంటాడు మల్లయ్య, చాలా హుషారుగాడంటే నిజంగా నాయ అని వీడు మొత్తుకుంటాడు పంచాయతీలో. ఇది గొల్లల యొక్క తెలివి. అర్థమైందా, గొల్లల తెలివి ఇట్లుంటది. అయితే గొల్లలకు ముఖ్యంగా జ్ఞానం లెక్క చదువు ఉండదు. గొల్లలకు ముఖ్యంగా వాళ్ళకు నాగరికత ఉండదు. నాగరికత ఎందుకంటే పల్లెటూరులో పుట్టినోడు వేడు, టౌన్లో పుట్టినోడు వేడు, పట్టణంలో పుట్టినోడు వేరు. వాళ్ళకి నాగరికత ఉండదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రతి వాతావరణానికి అలవాటు పడ్డటువంటి మోటు జనాంగం. వాళ్ళకు ఊరితో సత్సంబంధాలు ఉండవు, అంటే ఏమి తెలియని జనాంగం. వాళ్ళ దగ్గరికి యేసుప్రభు గురించి సువార్త ఎప్పుడు పోయింది, నేడు చదవండి వచ్చిన దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎవరి కొరకు పుట్టినాడు, జ్ఞానం లేని వారి కొరకు పుట్టాడు యేసుప్రభు, తెలివి లేని వారి కొరకు పుట్టాడు యేసుప్రభు, బుద్ధిహీనుల కొరకు యేసుప్రభు పుట్టాడు. బుద్ధిమంతులు సాక్ష్యాలు వినో, ధర్మశాస్త్రాన్ని చదువుకోనో, వాళ్ళ విద్యను బట్టి యేసుప్రభుని తెలుసుకుంటారేమో, కానీ బుద్ధిమంతులకు యేసుప్రభువే బయలుపరుస్తాడు, దూతనే బయలుపరుస్తాడు, దూతనే దగ్గరికి వచ్చింది. అందుకే ఈ లోకంలో బుద్ధి జ్ఞానము లేనటువంటి జనులను రక్షించటకు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. అందుకే యెషయా గ్రంథంలో రాస్తుంటది, ఎద్దు కామాంధుడు అంటే వాడు పోషించేవాడు, గాడిద ఏం తెలుసంట, దొడ్డి. గాడిదని పోషించే అవసరం లేదు, అది ఎక్కడంటే మెసి వస్తుంది, సాయంత్రం వచ్చిన తర్వాత దొడ్డికి వస్తుంది. కానీ ఎద్దుకు బుద్ధి ఉంది, గాడిదకు బుద్ధి ఉంది, కానీ ఎవరికి బుద్ధి లేదంట, మనుషులకు బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని మనుషులు రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. అర్థమవుతుందా, మనకు బుద్ధి లేదు. అందుకే గొర్రెల కాపరులకి వెంటనే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు,
మీకు ఇదే ఆనవాళ్ళు కూడా చూపిస్తారు, సూచన కూడా చూపిస్తారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. వాళ్ళు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా మేము ఈరోజు క్రిస్మస్ పండగ కాబట్టి మేము మన చర్చికి వచ్చామండి, మనం వాక్యం వింటున్నామండి అని మీరు అనుకునేటువంటి మీరు మరి మీ యొద్దకు కూడా ఆ యొక్క గొర్రెల కాపరుల యొద్దకు శుభ సమాచారం వెళ్ళినప్పుడు, వార్త మరి వెళ్ళినప్పుడు వారు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. వారు మీరు కూడా వెంటనే మరి రక్షించబడితే ఆ గొర్రెల కాపరులు ధన్యులైపోయినారు. ఆ గొర్రెల కాపరుల గురించి మరి బైబిల్లో రాయబడింది. గొర్రెల కాపర్ల గురించి సర్వలోకం ఈ దినము ప్రకటిస్తున్నారు. గొర్రెల కాపర్ల గురించి ఎవరు ప్రకటిస్తున్నారండి? జ్ఞానవంతులు ప్రకటిస్తున్నారు, బుద్ధిమంతులు ప్రకటిస్తున్నారు. గొర్రెల కాపర్లు తెలివి లేని వారైనప్పటికీ వారి గురించి జీవ గ్రంథంలో వారి పేరు లిఖితం. మరి నీ పేరు నా పేరు లిఖితమై ఉండాలంటే నేడు మనము యేసు ప్రభువును సంధించాలి, యేసు ప్రభువును దర్శించాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభుకి మరి కానుకలు అర్పించమంటే వీళ్ళు ఏమన్నా కానుకలు అర్పించారండి? వీళ్ళు గొర్రెల కాపర్లు ఏం అర్పించారు? వీళ్ళ దగ్గర ఎక్కడదండి బంగారు సాంబ్రాణి బోలము? మీరు భలే మాట్లాడతారు. వాళ్ళకి తిండికి సర్దిపోలేదాడ బంగారు సాంబ్రాణి బోని ఎడికెళ్ళి వస్తుంది వాళ్ళకు? వీళ్ళు హృదయం అర్పించిన బంగారు సాంబ్రాణు బోలం అర్పించిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, జ్ఞానులు అర్పించిన వాళ్ళు. ధనవంతులు కాబట్టి వాళ్ళు అర్పించినారు. ఒక పేదవాడమైన నువ్వు ఏం సమర్పించవలసిన లేదు. ఏం సమర్పించాలి? హృదయాన్ని సమర్పించాలి. వీళ్ళు వెళ్ళి ఏం చేసినారు? ఆయనను ఆరాధించినారు, ఆయనను పూజించినారు. వీళ్ళు వెళ్ళి చదవండి 15 నుంచి 2:15 నుంచి. చూడండి, ఒక జ్ఞానం లేని వారు ప్రకటిస్తేనంట, జ్ఞానం కలిగిన వారు ఏమైనారంట? ఎంతో ఆశ్చర్యపడినారు. మిక్కిలి ఆశ్చర్యం అంటే ఏంటిది? చాలా ఆశ్చర్యం. మనలాంటి వాడిది ఏమంటావు తెలుసా? అరే నేను సర్కారీ జాబ్ చేసుకుని ఉండేవాడిని, నాకు ఎప్పుడు తెల్ల షర్టు బ్లాక్ ప్యాంటు ఇన్షర్ట్ వేసుకుని తిరిగేవాడిని, బుద్ధి లేనాడా నువ్వు వచ్చి నాకు దేవుని గురించి చెప్తే నాకు తెలియదు అనుకుంటున్నావురా అంటారా అన్నారా? కానీ ఎందుకు మరి వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు చెప్పండి? ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, ఇప్పుడు మనం రోడ్లో పోతా ఉంటాం చీకట్లో, సర్కారు రేడియం బోర్డ్స్, రేడియం స్టిక్కర్లు అతికించి ఉంటుంది. మన కార్ లైట్ పడితే ఏమైతాయి? అవి మెరుస్తాయి. అట్లా ఈ అంధకారంలో అంటే గొర్రెల యొక్క ముఖం మెరిసింది, జీవితాలు మెరిసినాయి, రిఫ్లెక్ట్ అయినాయి. అది అందులో రేడియంలో కరెంటు లేదు, ఈ వెలుగే మనకు రిఫ్లెక్ట్. అట్లా వాళ్ళ హృదయాలు మరి వెలిగినాయి కాబట్టి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. నీ హృదయము నా హృదయము యేసు ప్రభుతో నిండి ఉండి రిఫ్లెక్ట్ అవుతే నువ్వు ఎవ్వరికి సువార్త చెప్పినా వింటారు, ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యం అంటే ఒకటే, అబ్బా జ్ఞానం లేని ఈయన ఇంత బాగా బోధిస్తున్నాడంటే కరెక్ట్ అయిన పలానా చర్చికి వెళ్తాడు. జ్ఞానం లేని ఈమె ఇంత చక్కగా ప్రార్థన చేస్తుందంటే జనులు ఆశ్చర్యపడతారు. అవును కదా, ఒకప్పుడు చాలా మూటుగా ఎవరంటే వాడిని తిట్టేవాడు ఈయన యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టే మారినాడు. నీ విద్య చూడాడు, నీ భాష, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ వస్త్రధారణ, మరి నీలోనే ఈ గుణ లక్షణాలు చూసి
నువ్వు నిజంగా యేసు ప్రభు బిడ్డవు, నిజంగా నువ్వు క్రైస్తవుడని తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యం అంటే అదే. మరి ఆమె ఎందుకు ఒక ఆమె పేరు సమరయ స్త్రీ, ఊరంతా బద్నాం. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఊరంతా బద్నాం. మీరు వచ్చి ఆయన నాతో చేసిన వెంటనే వచ్చి చూడమని చెప్పినప్పుడు ఊరంతా కదిలి వచ్చింది. నువ్వు ఒక్కడ తీసుకురా చర్చికి రేపు వచ్చే ఆదివారం చూద్దాం, నువ్వు ఎంత మొగను నేను చూస్తా. నేను కూడా తెలియను, తెగలుతాం మనం. ఒక బద్నాం స్త్రీ ఊరందరినీ తీసుకొని వచ్చింది. వాళ్ళు వచ్చేయమంటారు, నువ్వు చెప్పిన దాన్ని వంటి కాకుండా మా అంతలో మేము తెలుసుకొని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాం. దేవుడు అంధకారంలో నిన్ను నన్ను వెలిగింప చేయడానికి, అజ్ఞానంలో నిన్ను నన్ను జ్ఞానవంతులుగా చేయడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చినాడు. కానీ సమయం చాలా అయిపోతుంది, ఒక అంశమే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ పండుగ, పైగా మీరు చలిగాలి గుచ్చుకొని ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. అయితే ఇక్కడ అన్ని ఏమంటున్నాడంటే, రాత్రి వేళ వారి దూత దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడ్డిరి అని రాస్తుంది 9వ వచనం, 2:9. అవునా? చదవండి అందరు కలిసి. మిక్కిలి భయపడి. భయము. ఈ లోకంలో భయం లేని జనాలు ఎవరైనా ఉన్నారా? భయం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం అనేది ఉంటుంది. అయితే గొల్లలు అప్పుడే ఫస్ట్ టైం భయపడ్డారా? వాళ్ళ జీవితంలో ఇంకెప్పుడైనా భయం ఉందా? గొల్లలు అప్పుడే భయపడింది వచ్చినా ఇంకా ఎప్పుడైనా భయపడింది వచ్చింది? గొల్లలు. హెబ్రీ 2:15 చదవండి. హెబ్రీ 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయినాడు. ఆరాధన వర్తమానంలో కూడా ఏం చెప్పినాను? ఆయన ఉన్న స్వభావంతో ఈ లోకంలోకి వస్తే మనం అందరం భస్మం అయిపోతాం. తెలుసా? ఈ లావా అంటారు. లావా అంటే ఏంటిది? అగ్ని పర్వతాలు. అగ్ని పర్వతానికి మనం దూరం నుంచే చూస్తాం, దగ్గరికి పోగలుగుతామా? ఎందుకు? ఆడికిపోయా కాలిపోయాడు ఏమో. ఆ లావా ఇట్లా కరుక్కుంటే ఇట్లా వస్తుంది కదా ఒక నదిలాగా, ఈ వేడికే తట్టుకోలేం. ఇంకా దాని దగ్గరికి ఏం పోతాం మనం? మనతో చేత కాదు. అందుకే యేసు ప్రభు నీ గురించి నా గురించి ఎందుకు ఈ లోనికి మానవునిగా వచ్చినాడంటే, మనము జీవితకాలం అంతయో మరణ భయం చేత, మరణానికి ఇంకేమైనప్పుడంట దాస్యం, మరణ దాస్యం ఉన్నట్టు వారిని విడిపించుటకు ఆయన కూడా ఎట్లా వచ్చినాడంటే, వీడు మరణ భయంలో ఉన్నాడు, ఇంకొకటి దాస్యంలో ఉన్నాడు. మరి నేను ఉన్నపాటుగా ఒక మెరుపు వలె వచ్చినాను అనుకోండి. ఇప్పుడు మీకు చాలా మంది తెలియదు, ఒకసారి నిజంగా చూసిన విషయమే చెప్తున్నాను. ఇక్కడనే మన భువనగిరి దగ్గరనే వాళ్ళ నాయనమ్మ ఫుల్ తాగి పండుకుంది, ఫుల్ వేసుకొని పండుకుంది. మా నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పేసి అన్ని రెడీ చేసిర్రు. ముసాల్ది స్నానం చేసేటప్పుడు కదలలేదు, కాళ్ళు కొట్టేటప్పుడు కదలలేదు,
ఎప్పుడు కలుపుతలేదు. ఇలా ఉంటది కదా ఎత్తుకుపోయేటప్పుడు, దింపుడు కల్లా దింపి చెవులో చెప్తారనమాట లేమని. అప్పుడు లేచి కూర్చుంది. ఆడ ఒక్కడుంటే ఒట్టు, కొడుకులు లేరు, కూతురు లేరు, మనవళ్ళు లేరు, తాగినోడు లేడు, తిన్నోడు లేడు, అందరు ఫరార్. మనిషిని చూస్తే మంచి భయపడుతుంటే దేవుని స్వరూపంలో దేవుడు ఇస్తే మనుషులు ఉంటారా? అందుకే దేవుడు మానవునిగా ఈ లోకంలోకి వచ్చినాడు. రక్త మాంసములు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారని రాస్తుంది. అందుకే సామెతలు 29:25 వచ్చింది. భయపడటం వల్ల మనుషులకు, చదవండి. ఊరి సురక్షితం. తేడా ఏంటిది? ఊరి పెట్టుకున్నాడు ఏమవుతాడమ్మా? ఊరి పెట్టుకున్నాడు ఏమవుతాడు? పాలు తాగుతాడా? చాయ్ తాగుతాడా? చచ్చిపోతాడు. ఊరి పెట్టుకున్నాడు, చచ్చిపోతాడు. సురక్షితం అంటే సేఫ్, అంతేనా? మనము భయములో అంటే రక్షణ లేకపోతే మరణం, భయములో ఉంటే మరణం, భయంలో ఉంటే ఊరి. యెహోవాను ఆశ్రయించినట్టే యేసుప్రభుని తెలుసుకొనుట, ఎరుగుట సురక్షితం. రక్షణ, మారు మనస్సు, పరలోక రాజ్యము, నిత్య జీవము. అక్కడ పరలోకంలో ఏది లేదు, ఏడుపు లేదు. అక్కడ రాస్తుంటది ప్రకటన గ్రంథంలో, సముద్రము ఇకను లేదని రాస్తుంది. ఎక్కడంట? ఎక్కడ? పరలోకంలో. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో 22 అధ్యాయంలో రాస్తుంది సముద్రం. సముద్రం ఎందుకు లేదని రాస్తుంది చెప్పండి? సముద్రం ఇక లేదని. సముద్రం అంటే మంచిది, మంచి మంచి చేపలు ఉంటాయి, రోజు 2 కొరమీన్లు పట్టుకుని తినొచ్చుగా. చూడ కోపం వస్తుంది దేవుని మీద. దేవుడు చూడు, భూమి మీద చేపలు వచ్చి పరలోకంలో చేపలు లేకపోతే దేవుడు ఎంత తప్పు చేస్తున్నాడు అనుకుంటాం. సముద్రం ఎందుకు పరలోకం రాజ్యం అంటే సముద్రానికి నెమ్మది లేదు. సముద్రం ఎప్పుడు ఏం చేస్తుంటది? అలలు. సముద్రం ఎప్పుడు మనుషుల్ని వెంగేది. సముద్రంలో సమస్త కల్మషం ఉంది. సముద్రపు నీళ్ళు ఎవరికి ఉపయోగకరమైనటివి కావు. అందుకే ఉపయోగము లేనిది కాదు, ఉపయోగం అయినది పరలోక రాజ్యం. అందుకే సముద్రం లేకుండా చేసినాడు. నెమ్మది గల దేశం పరలోకం. భయపడాల మనిషికి ఊరి వస్తుంది. చదవండి చివరిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం. తెలిసిన వాక్యం మనకందరికి. తొమ్మిది నుంచి చదవండి, నిదానంగా చదవండి. 41:9 నుంచి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని చాలు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? బూదిగంత ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంట? బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొండల నుండి. అంటే లోకములోని ఎక్కడెక్కడ మారుమూల ఉన్న స్థలాలని అందరినీ పిలుచుకుంటూ ఏమంటున్నాడు? నీవు నా దాసుడువు. ఎవరంట? నీవు నాకు దాసుడు. దాసుడు ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటాడు?
రాజు దగ్గర ఉంటాడు. దాసుని ఇల్లు ఎట్లా ఉంటుంది, యజమాని ఇల్లు ఎట్లా ఉంటుంది చెప్పండి. దాసుని ఇల్లు పూరి గుడిసెనో దాసునికి ఇల్లు ఉండి లెక్క ఉంటుంది. ఈ దాసుని నువ్వు దాసుడవు, నువ్వు దూరంగా ఉండేవాడని ఆయన ఉపేక్షించలేదంట. నిన్ను తోసి వేయలేదు, రాజబంగ్లాలోకి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? రాజా కోటలో బంగ్లాలు ఉంటారు, బంగ్లాలకి తీసుకొచ్చుకొని ఏమంటున్నాడు, నేను ఉపేక్ష ఏర్పరచుకొని నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు మనము ఏం లేదు, ఈ FTL అంటే ఇదే ఫుల్ టైల్ ల్యాండ్ ట్రాక్ లో ఇల్లు కట్టుకోవాలనుకోండి. ఇప్పుడు హైడ్రా వచ్చింది, మీ ఊరు సర్పంచ్ చెప్పిండు, నేను చూసుకుంటా పోయా కట్టుకోపో అంటే నువ్వు దన్న పిల్లలు తీసుకొని వేసుకుంటావు. ఒక సర్పంచ్ చెప్తేనే నువ్వు పోయి హైడ్రా ఉంది కూడా లెక్క చేయకుండా ఇల్లు కట్టుకుంటున్నదే. సృష్టికర్త దేవుడే ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్ అని రాస్తుంది. యేసు అంటే మాటకు అర్థము రక్షకుడు, రక్షించే వాడు. ఇమ్మానుయేల్ అంటే తోడై ఉండేవాడు. ఈ దినం యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, బిడ్డ నువ్వు భయపడుతున్నావేమో, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు నా దాసుడు. దాసులు 2 రకాలుగా దాసులు చెప్పాలనా? ఇప్పుడు తెలంగాణ భాషలో దాన్ని ఏమంటారు, ఒకరికి కూలి ఫస్ట్ జీతం ఉండదు, దానికి గాసం అంటారా? మైబూన్ బార్ భాషలో అంటారు, ఏం పని చేస్తుంటే నేను గాసం ఉన్నాను అంటుండే. గాసం కాదు, గాసానికి ఉన్నానని చెప్పేస్తే అంటే కొలువుకు అనమాట. గాసం అంటారు కదమ్మా. చూడు, అంటే దాసరికం పని చేసుకోవడానికి గాసం అంటారు. అంటే ఇక్కడ ఏమంటారు, దీన్ని ఏమంటారు, జీతగాడు కొంచెం పాలిష్ భాష, మన ఆంధ్ర భాష. తెలంగాణ భాషలో వాడు అంటే పాలేరు కూడా ఆంధ్ర భాష, పాలిష్ భాష అది. దాసుగాడేనా? అట్లా దాసుడు ఏం చేస్తాడంటే, ఆయన పని చాలా దాసరికం ఎట్లుంటుందంటే, నేను దాసత్వం చేసిన అన్న దగ్గర, నేను ముసలాన్ని అయిపోయినా కదా, కొన్ని తప్పు తీసుకొని ఉంటా. ఆయన ఏమంటాడంటే, విజయ్ కుమార్ నీ పని చేతనైతే లేదు, నువ్వు కూడా పని చేయి, నీ కొడుకుని తీసుకొచ్చి చెప్పి. ఈ దాసత్వం అనేది, దాసరికం అనేది అయిపోయేది కాదు. కానీ యేసు ప్రభు మనకు ముక్తిని ఇవ్వడానికి వచ్చినాడు, విడుదల కలిగించడానికి వచ్చినాడు, రక్షించడానికి లోకంలోకి వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. సృష్టికర్త, మహోన్నతుడు, అండపిండ బ్రహ్మాండములు కలిగిన దేవుడు. ఆయనకి లోకంలోకి వస్తే భూమి కరిగిపోతుంది, నశించిపోతుంది. శిష్యుగా ఎందుకు వచ్చినాడు? రక్షించడానికి వచ్చినాడు. మాత్రమే కాకుండా ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? భయపడకము, నేను నిన్ను బలపరుతును. ఏమంటే నీకు సాయం చేయవాడు, నేను నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంది. నీతి అను దక్షిణ హస్తంతో ఆయన యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆదుకోవడానికి వచ్చినాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడు. చీకటి, మరణము, పాతాళమైన దాసత్వం నుంచి విడిపించడానికి అని ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చినాడు? వాక్కు గొర్రెల కాపరి, నాగరికత లేనటువంటి ఇక మధ్యాహ్న కాల సమయంలో సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభు, మరి పరిశుద్ధుడు, మహోన్నతుడు, మరి సర్వలోకంలోని మానవాళి క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. మరి వారి క్రిస్మస్ పండుగలో వారి హృదయంలో యేసుప్రభు ఉన్నాడో లేదో తెలియదు. మరి వారికి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం, మరి వాళ్ళ శుభవర్తమానాన్ని ఆనందపడుతున్నారని తెలియదు. కానీ ఈ యొక్క గొల్లల అనుభవము ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం.
వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకటించినారు, శిష్యుని చూచినారు. శిష్యుని చూచి ప్రకటించబడినప్పుడు ఆ మాటలు మరియమ్మ కూడా తలపోసుకుందండి. అంటే ఆమెకు కూడా అంతకు పూర్వము వీళ్ళు చెప్పే వరకు ఆయన ఎలాంటి వాడో అంత లోతుగా తెలియదు. అంటే ఒక గొర్రెల కాపరులు ఆ రీతిగా ఆయనను బయలుపరిచినారు. నీకు నాకు కూడా దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను చెప్తాను. తోడుగా ఉన్నాడు భయమును తీసివేయడానికి. ఏ భయము? మరణ భయం నుంచి. ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి మనిషికి. నిజంగా చెప్పాలంటే ప్రతి భయము నుంచి భయమును పారదోలి అభయంని ఇచ్చే దేవుడని వాక్యంలో రాస్తుంది. కనుక భయమును తీసివేసి రక్షించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కూడా హృదయంలో చేర్చుకుందాం. ఎవరికైనా రక్షణ మారు మనసు లేదా, మరి భయాన్ని పారదోలే యేసు ప్రభు ఈ దినం నీకు కావాలంటే నువ్వు రక్షించబడు. ఒకవేళ నువ్వు యవనస్తులవై ఉండి నీకు చదువులో భయం ఉందేమో, వివాహం కాదనేమో భయం ఉందేమో, లేకుంటే నీవు కుటుంబ యజమానుడిగా ఉంటే నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలని నీకు భయం ఉందేమో, సంసారాన్ని ఎలా విధాలని నీకు భయం ఉందేమో. లోకములో భయం లేనటువంటి మనుషుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంది. ఆ ప్రతి భయంలో యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు నీకు నాకు తోడుగా ఉండి నీకు నాకు సహాయం చేస్తాడు. ఏమంటున్నాడు? నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా. ఈ ఆదుకున్నాడు అంటే ఏంటండి? ముఖ్యంగా మన అప్పుల్లో ఉంటే ఇచ్చేవాడు ఆదుకున్నాడని, అవసరంలో ఉంటే ఇచ్చినవాడు ఆదుకున్నాడని, మనం ఆకలి అయినప్పుడు అన్నం పెడితే ఆదుకున్నాడని. ఆదుకునే మాటలకు చాలా రకాల అర్థాలు. ఆదుకునే దేవుడు ప్రతి పరిస్థితుల్లో నేను నన్ను ఆదుకునే దేవుడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించిన గాక.